గిరిజనేతల దగ్గర ఉన్న భూములు ఇవ్వకపోగా మడగం వెంకటేశ్వరరావు గారు లాంటి ఒక ప్రధానమైనటువంటి ట్రైబల్ నాయకుడు వాటి కోసం పోరాడుతుంటే హైకోర్టుకి వెళ్ళి ప్రతి కేసులో కూడా ఎక్కడెక్కడైతే ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుందో ట్రైబల్ పీపుల్ కి ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కాంపన్సేషన్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాలో ఉన్న నాన్ ట్రైబల్ ఇస్తున్నారు. దాని మీద హైకోర్టులో చేసేసాం. దాని మీద కూడా నెంబర్ 3 is very very important issue sir. ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఐటీడీ ఏరియాలో ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి జాబ్స్ అన్ని కూడా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్ పిల్లలకి రిటర్న్ తగ్గిపోతుందని జీవోఎంఎస్ నెంబర్ 58 అండ్ 57 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1998 లో తీసుకుంది. గురుకుల బైలాస్ స్పెషల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకుల బైలాస్ ఫాలో అవ్వండి. రిక్రూట్మెంట్ ఎస్డిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు, పీపీటీలు కావచ్చు, పీపీటీలు కావచ్చు, ప్రతి ఒక్కటి జీవోఎంఎస్ నెంబర్ 58, 59 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్రీ పోస్ట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ది లోకల్ ట్రైబ్స్ ఓన్లీ అనేటువంటి ఒక పర్టికులర్ జీవో ఉంది. బికాజ్ దేర్ ఇస్ అటానమస్ స్టేటస్ ఉన్నటువంటి బైలో సొసైటీ ద్వారా ఫిల్ చేయాల్సిన పోస్ట్ మన పోస్ట్ తీసుకునే మొత్తం పోస్ట్ తీసుకునే డిఎస్సీ బికాజ్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ దోస్ కేసెస్ ఇంటూ జనరల్ డిఎస్సీ లోకల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన పోస్ట్ అన్ని కూడా వేరే వాళ్ళు తీసుకుంటారు. బికాజ్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇస్ టు సీ దట్ literacy rate should be brought up. Because in Andhra Pradesh, literacy rate of SC and the SC especially in that area is 6% in women, 11% in men. So therefore, in order to brought up the literacy rate, the government has brought that people and it was ensured that every post which is in scheduled area must be filled with that. But unfortunately, వేల పోస్టులు తీసుకునే నాట్ ట్రైబల్ సిస్టమ్ దాని మీద కూడా హైకోర్టులో మీ కేసు ఫైల్ చేసాం. వి ఆర్ ఫైటింగ్ ఫర్ దట్. అండ్ ఈ ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ ఏరియాలో ప్రకటించుకోవడం ఒక సమస్య, ప్రకటించిన షెడ్యూల్ ఏరియాలో మనకు రావాల్సిన పోస్టులు తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఉంటుంది ఇంకో సమస్య. ప్రతి సమస్య మన భూములు తీసుకెళ్లి వేరే వాళ్ళకి మాట్లాడుతున్నాం. ఇక్కడ గిరిజనేతలు ఇక్కడ తీసుకొని గిరిజనకు రావాల్సిన ఉద్యోగాలు తీసుకుంటే ఐటీడీఏ కళ్ళు మూసుకొని పనిచేస్తుంది అన్నటువంటి భావన ఎస్పెషల్లీ నాకు గత 6 సంవత్సరాల నుంచి ఆదివాసీ సమస్యల మీద పనిచేస్తున్న ప్రతి ఒక్క సమస్య మీద నాకు అవగాహన కలుగుతుంది. సో దయచేసి నేను ఐటీడీఏ ఆఫీసర్ను కోరేది ఏంటి అంటే 1/17 యాక్ట్ అమలు పరిచే విషయంలో జీవోఎంఎస్ నెంబర్ 3 తీసుకునే విషయంలో ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది, మీకు వెసులుబాటు లేదన్న విషయం నాకు తెలుసు. బికాజ్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ టు హ్యావ్ టు టేక్ ఇట్ ఆన్. బట్ థింకింగ్ అట్లీస్ట్ మీ చేతుల్లో వరకు ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతలు కావచ్చు, మీరు తక్షణం ఐడెంటిఫై చేసి లోకల్ విద్యార్థుల చేత లోకల్ ట్రైబల్ చేత మాత్రం ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి నిబంధన ఐటీడీఏలో ఉన్న కారణంగా దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది గిరిజనులు ఈ కూడా ఎంఏబిఈడి అంటే లాస్ట్ 1 నిమిషం తీసుకొని ముగిస్తా. ఎందుకంటే నేను దళిత సమస్యల మీద కాకుండా ఆదివాసీ సమస్యల మీద పనిచేస్తున్నప్పుడు అత్యంత దుర్దారణం ఏంటి అంటే ఈ దేశంలో 80 సంవత్సరాలు వచ్చిన స్వతంత్రం రాని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆదివాసీ వ్యవస్థ. మీకు రాజ్యాంగ ఫలాలు అందకుండా మీరు నిజంగా థ్యాంక్స్ టు జేఏసీ వాళ్ళకి ఎంత కష్టపడి ఈరోజు జేఏసీ వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చోబెట్టినందుకు నేను ఆదివాసీ జేఏసీకి చేరుకుంటే మనస్కరిస్తున్నా. నా రిక్వెస్ట్ ఒకటే ఈవో గారికి, దయచేసి తమ చేతుల్లో ఉన్నటువంటి అంశం ఇక్కడ లోకల్లో ఎంప్లాయీస్ విషయంలో సిఆర్టీ విషయంలో సిఆర్టీలు కూడా సార్ అంటే ఏం జరుగుతుందంటే సిఆర్టీని ఒక పర్టికులర్ 3 years 4 years తీసుకుంటారు సార్ నా లోకల్ వాళ్ళని తీసేసి లోకల్ పీపుల్ ని ఎంప్లాయ్మెంట్ చేయాల్సిన సందర్భంలో they are being continued to years and I'm very sorry to share this, your ITDA officers are taking rights from those people and they are being continued in this particular post for years because
నోటిఫికేషన్ లో ఒక వ్యక్తి 1 year కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్నప్పుడు రెగ్యులర్ పర్సన్ he should be taken off. But instead of that, if he continues the same work for so దాంట్లో లోకల్ సైడ్ ఉద్యోగాలు రాకపోగా ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అయ్యి ఐటీడీఏ ఆఫీసర్స్ ని ఐటీడీఏ వరకు ప్రధాన ముద్దాయిగా చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే ఇంకొకటి చివరిగా నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఐటీడీఏ ప్రక్షాళన జరగాలి. అది మీలాంటి సమర్థవంతమైన ఐఏఎస్ ఆఫీసర్ ద్వారానే అవుతుందని నా ఎందుకు జరుగుతుంది అంటే ప్రతి ఒక్క పనికి డబ్బులు. అసలు ఐటీడీఏ అనేది ట్రైబల్ వెల్ఫేర్ కోసం పెట్టిన ఐటీడీఏ వాళ్ళకి తప్ప అందరి కోసం పనిచేస్తుంది. దయచేసి మీరు మీరు మీ కింద కరెక్షన్ ఎలిమినేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ఏ ఒక్కరినైనా అడగండి, ఐటీడీఏ ఆఫీసర్స్ హైలీ కరెక్ట్ ఆఫీసర్స్ అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్న